సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా చర్చిలు అన్నింటినీ కూడా భక్తులు తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క చర్చిలో కూడా ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమాలు అయితే ఘనంగా జరగడం నేపథ్యంలో కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడితే విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి చర్చిలో కూడా పలు చర్చిల్లో భారీగా టెంట్లు వేస్తూ ఆ భక్తులు కూడా ఒకవైపు యేసు ప్రభువుని ఆరాధన చేస్తూ మేరీ మాతను ఆరాధన చేస్తూ ఘనంగా ఒకవైపు ఉత్సవ కార్యక్రమాలు అయితే జరుగుతున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి జాన్ గారు అయితే మనతో పాటు చెప్పండి, ఎలా చూడండి ఏంటి ఏ విధంగా జరుగుతున్నాయి ఇంత చూస్తుంటే చాలా గొప్పగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు అయితే ఇంకా చర్చిలకు వచ్చి చాలా అంగరంగ వైభవంగా వచ్చి యేసు ప్రభు ఆశీస్సులు పాస్టర్ ఆశీస్సులు యేసుని అనుభవం తీసుకుంటారు. ఎలా చూడండి? బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్తుంది. ప్రజలందరికీ యేసు ప్రభు అందరికీ ప్రభు అందరికీ అంచేత యేసు ప్రభువుని ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, మతం దేవుడి దగ్గరికి తీసుకెళ్తే దేవుడే మానవుడి దగ్గరికి వచ్చిన ప్రత్యేకమైన మార్గం క్రైస్తవం. మతం కాదు, ఇది ఒక మార్గం. ప్రతి ఒక్కరు ఈ క్రైస్తవ మతంలోకి రావాలని ఆశపడతారు. భారతదేశ పరిస్థితులంతా మీకు తెలుసు. గత 150 సంవత్సరాల నుంచి ఈ సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. ప్రాముఖ్యంగా విజయనగరంలో ఎంజీ రోడ్లో సిబిఎం యూపీ స్కూలు, కంటోన్మెంట్లో సిబిఎం స్కూలు, పల్లి వీధిలో ఒక సిబిఎం స్కూలు. ఇదే కాకుండా గత 125 సంవత్సరాల నుంచి లెపర్సీ మిషన్ కూడా మరి మా సంఘం నుంచి ఫ్లోరా క్లార్క్ గారు కెనడా మిషనరీ స్థాపించడం జరిగింది. అనేకమైన విజయనగరంలో సాలూరులో మరొక లెపర్సీ మిషన్ విజయనగరం జిల్లాలో చాలా మంచి మంచి కార్యక్రమాలు. విద్య లేని సమయంలో ఇక్కడున్న పేదవాళ్ళకి క్రైస్తవ్యం విద్య ఇచ్చింది. వైద్యం లేని సమయంలో మరి వైద్యం ఇచ్చింది. అటువంటి కార్యక్రమాలు చేసిన ఈ యొక్క మార్గంలోకి ప్రతి ఒక్కరు రావాలని ఆశపడతారు. విజయనగరం పట్టణంలో ఈ 150 సంవత్సరాల నుంచి మనుగడ సాగిస్తున్న ఈ సంఘానికి ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు. దేవుడి తాలూకా దీవెనలు పొందుకుంటున్నారు. అంటే ఉదయం నుంచి కూడా ఏ విధంగా పూజ కార్యక్రమాలు జరిగాయి, భక్తులకి ఎటువంటి ఆశీస్సులు లభిస్తూ ఉన్నాయి, ఏ విధంగా జరుగుతుంది? క్రిస్మస్ అంటేనే ఈరోజు క్రిస్టియన్స్ అందరికీ ఒక ప్రత్యేక ఘనంగా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తుంటే మొత్తం కూడా చాలా చక్కగా డెకరేట్ కూడా జరిగినప్పటికీ ఎప్పుడు లేని విధంగా ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంది. అంతా కూడా ఎలా చూడాలి అంటే, మరి మాది ఈ సంవత్సరమే సెప్టెంబర్ 10కి 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 151వ సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాము. మరి ఈరోజు దగ్గర 1000 మంది పేదలకి క్రిస్మస్ లంచ్ మరి అరేంజ్ చేశాము. అలాగే ఒక 500 మందికి చీరలు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఒక 200 మందికి మా సంఘం తరఫున పెన్షన్ ఇస్తున్నాము. మరి ఈరోజు విజయనగరం పట్టణంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గారు చిన్నశ్రీని గారు మరి కేక్ కట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఘనంగా మరి జరిపించారు. అందుని బట్టి వారికి కూడా వందనాలు. ప్రాముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏపీ క్రిస్మస్కి 2 లక్షలు ఇచ్చి ప్రతి జిల్లాకి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అందుని బట్టి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి విజయనగరం పట్టణంలో ఈరోజు ఉదయమే కాదు, సాయంకాలం కూడా మరి ప్రార్థన జరుగుతాయి. దగ్గర ఒక 10,000 మంది ఈ యొక్క చర్చిని వచ్చి దర్శిస్తారు. వారందరూ కూడా కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. వారికి అవసరతలు బైబిల్ ఏమంటుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడినని తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చి అడిగిన ప్రతి వారు పొందుకుంటారని నమ్మకంతో ఈ సంఘానికి అందరూ వస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన సంఘం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాను కదా, ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, ఎస్ఎంబీ సంబంధించినటువంటి చర్చలన్నీ కూడా అంగరంగ వైభవంగా అయితే అన్ని విధాలుగా పూజ కార్యక్రమాలు, ప్రార్థన కార్యక్రమాలు జరుగుతున్నట్టు కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మిషనరీ ఏర్పాటు సుమారుగా 150 సంవత్సరాలు పూర్తయింది. 151వ సంవత్సరం కావడంతో మరింత అంగరంగ వైభవంగా అన్నింటి కూడా టెక్నిక్ కూడా చేసుకున్నామంటూ కూడా మనతో కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా మేమైతే ఎప్పటి నుంచో చేస్తున్నాము. ఆనాడు ఎప్పటికీ ఎవరికి కూడా వైద్యం అందినటువంటి టైంలో ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా వైద్యం అందించి ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు అయితే పాల్గొన్నాం. అదేవిధంగా ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అడిగేవారికి ఖచ్చితంగా ఇవ్వడమే మా యొక్క ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామంటూ కూడా మనతో పాటు జాన్ గారు మనతో పాటు చెప్పుకున్న నేపథ్యం ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజు, సార్ టీవీ, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.